నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. మరో ప్రశ్న, అమ్మా జ్యోతిష శాస్త్రం జ్యోతిష శాస్త్రంలో జ్యోతిని నింపేటటువంటి శాస్త్రం. అసలు జ్యోతిష్యము అంటేనే జ్యోతిలో ఆ విశ్వ తేజస్సులో భవిష్యత్తును చూడగలిగి భవిష్యత్తును చూసి రాసినటువంటి శాస్త్రం అని అర్థం. రైట్. మరి జ్యోతిష శాస్త్రం ఎంతవరకు మనం నమ్మొచ్చు, ఎంతవరకు దీన్ని వినియోగించుకోవచ్చు? కొంతమంది హేతువాదులు జ్యోతిష్యం లేదు, ఇది లేదు, అది లేదు, ఖగోళం ఏమిటి, రాసులు ఏమిటి, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతుంటారు. దీనికి సింపుల్ గా మీకు అందరూ సంతోషపడేటట్టుగా కొంచెం ఒక చిన్న లెక్క చెప్తాను. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా జనాభా దరిదాపు 206, 207 దేశాలు ఉన్నాయి. అవునండి. అందులో ప్రజలందరినీ గనక లెక్క పెడితే సుమారుగా 900 కోట్ల ప్రజ అయ్యారు. మనకి గ్రహాలు 9. నేను అట్లా మీకు చెప్పడం ఈజీ అవుతుంది. నక్షత్రాలు 27, రాసులు 12. ఇవన్నీ డివైడ్ చేస్తే 100 కోట్ల ప్రజలకి ఒక గ్రహం అయింది. అంతే కదా. 900 డివైడెడ్ బై గ్రహాలు 9 కదమ్మా, 900 కోట్లు, 100 కోట్లు అవుతుంది. 100 కోట్లకు ఒక గ్రహం. అలాగే మరి యూ టేక్ డివైడెడ్ 27 స్టార్స్, అది కూడా మీకు 58 కోట్ల చిల్లర్లు అలా వస్తుంది. రాసులు 12, అవి అన్ని లెక్క డివైడెడ్ బై 900. మరి ఇప్పుడు ఇంకోటి మనం విశేషంగా ఆలోచించాల్సింది ఏంటంటే 900 కోట్లలో 100 కోట్ల ప్రజలు ఒకేలా ఉండాలి ఆ గ్రహంలో కాంబినేషన్లో పుట్టినప్పుడు. మరి లేరుగా, అందరూ డిఫరెంట్ గా ఉన్నారు. 900 కోట్ల మంది డిఫరెంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆధార్ కార్డు, ఐడెంటిటీ కార్డు, థంబ్ ఇంప్రెషన్స్ చేస్తాము. ఒక మనిషికి కుదరదు, ఎందుకంటే హస్తరేఖలు యూనిక్ గా ఉన్నాయి. యూనిక్ గా ఈ థంబ్ పెడతాం. అలాగే మన కళ్ళు తీసుకోవడం, ఎందుకంటే ఆ కళ్ళల్లో కూడా ఇంకొక మనిషికి కుదరదు. అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు దాన్ని అవలంబిస్తున్నారు కాబట్టి ఉదాహరణగా తీసుకున్నారు. ఇది ఎలాగో కుదరదో, ఇండివిజువల్గా ఒక మనిషి, స్త్రీ, పురుషులు ఎవరైనా సరే పూర్వ జన్మ సంచితాలకే ఈ జన్మ. ఇప్పుడు పుట్టిన మనం తెలుపు, నలుపు, పొట్టులు అవి ఏమైనా పర్వాలా, ఏ దేశంలో పుట్టినా పర్వాలా, వాడికి ప్రీవియస్ బర్త్ సంబంధం లేకపోతే ఇప్పుడు పుట్టడు. అది బ్యాలెన్స్ ఉండాలా కర్మలు, లేకపోతే అది కంప్లీట్ చేయడం కోసం ఈ బర్త్ తీసుకుంటాం. దీనికి ఆస్ట్రాలజీకి ఏ ఇబ్బందులు వాడికి ఉన్నాయో, ఏ పనులు చేయడానికి పుట్టాడో ఆస్ట్రాలజీలో చెప్తారా? విన్నారా ఎప్పుడన్నా? ఆస్ట్రాలజీలో మీకు ఏముంటుందంటే యోగాలు ఉంటాయి, యోగాలు ఉంటాయి, దశలు ఉంటాయి, అంతర్దశ బహిర్దశ లాగా. మరి అందులో ఇది ఎందుకు చెప్పరు? పూర్వజన్మలో ఇవి చేయడానికి వచ్చి వల్ల నువ్వు ఇలా ఇప్పుడు ఆస్ట్రాలజీలో ఆ క్లారిటీ ఉండదు. కానీ చెప్పలేరు, ఎందుకంటే ఆత్మ దగ్గరికి వెళ్ళాలి. ఆత్మ దగ్గరికి వెళ్ళాలి, ఆత్మని పిలవాలి. ఏమయ్యా, రామయ్య, కృష్ణయ్య, పూర్వజన్మలో నువ్వు ఏమేమి మిగిల్చావు, ఇప్పుడు ఏం చేయడానికి వచ్చావయ్యా అని అడగాలి. ఎందుకంటే ఆస్ట్రాలజీలో అవి చెప్పరు కదా. మరి ఆస్ట్రాలజీలో ఇంతవరకు చెప్తారు, నువ్వు ఏమి సూట్ అవుతుంది, నీ పెళ్ళి ఎప్పుడు అవుతుంది, నీకు పిల్లలా, అలాంటివి చెప్పగలుగుతారు. పూర్వజన్మ కూడా ఈ యొక్క ఇళ్లలో 5వ స్థానాన్ని బట్టి పూర్వజన్మ కూడా కొంత చెప్తారు. కానీ ఆయన ఆత్మలో ఏ పనులు చేయడానికి వచ్చాడో మాత్రం ఆస్ట్రాలజీ చెప్తారని నేను అనుకోవడం లేదు. ఒక్క పరమాత్ముడికి మాత్రమే తెలుస్తుంది, అది ఆత్మకు కూడా తెలుస్తుంది. కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మొత్తం తెలుస్తుంది.
వాడికి నేను ఎవరిని, నేను ఎవరు, ఎందుకు వచ్చాను, వాట్ పర్పస్. ఇంకోటి 1,00,000 జన్మలు కూడా మీకు గుర్తుంటాయి, 50,000 జన్మల గుర్తుంటాయి, మొత్తం గుర్తుంటుంది. మీ దాన్ని ఏమంటారంటే వీళ్ళు కంప్యూటర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు లెడ్జర్ ఫోలియో అంటారు. అంటే ఆల్ఫాబెటికల్ లెడ్జర్ ఫోలియోలో ఏతో కొన్ని వందల వేల లక్షల మంది పేర్లు ఉండొచ్చు ఆల్ఫాబెటిక్లో. అలాగే మన జీవితంలో మనం పూర్వ జన్మలు కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోకి వెళ్ళిపోవచ్చు అంటున్నా, అన్ని వెళ్ళిపోవచ్చు. అప్పుడు కూడా మనకి యోగము ధ్యానము కావాలి. మీరు మిమ్మల్ని తెలుసుకుంటే మీరే ఆ భగవంతుడి యొక్క స్వరూపమే. ఇప్పుడు కూడా మీకు చాలా విషయాలు, పాదరసం తెలుసుగా, పాదరసం గుప్పెడు తీసుకోండి, మీరున్న చోట కింద పడేయండి, మొక్కలు చెక్కలైపోతాయి. ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి, విడిపోయిన మొక్కల దగ్గరికి వెళ్ళి చూడండి, అది ఒక షేప్ కలిగి ఉంటుంది. అందులోంచి విడబడ్డట్టు మీరు విడదీసినందుకు మీకు తెలియాలే కానీ ఎవరన్నా చూస్తే సాక్షిభూతంగా వాడి తెలియాలి. కానీ దానికి ఇంకా వేరే వాళ్ళకి తెలియదు. ఆ శక్తి లాంటికి మీకు పోల్చి ఉదాహరణ చెప్తున్నా. ఆ ముక్కలు ముక్కలుగా ఒక 100, 1000 అవుతాయి. భూతద్దం పెట్టి చూడండి, ప్రతిదీ షేప్ కలిగి ఉంటుంది. అది ఒక్కొక్కటి కలుపుతూ రండి, కలిసిపోయినట్టు తెలియదు, అతికినట్టు తెలియదు, విడిపోయినట్టు తెలియదు, మొత్తం కలిపి ఇంత ముద్ద అవుతుంది మళ్ళీ. అది దాని గొప్పతనం. అలాగే విశ్వాత్మలోంచి మనం వచ్చాం, మనం కలిసిపోయినా విడిపడ్డా మనకే తెలియాలి యోగం ద్వారా. అది ఆ టెక్నిక్ కోసం మీకు ఉదాహరణ చెప్తున్నారు. అలా అన్నమాట. అందుకని మనం ఆ యొక్క జ్యోతిష శాస్త్రం అయితే ఉంది, జ్యోతిష్యము ఉన్నది. జ్యోతిష్య ప్రకారంగా కూడా దానికి బలం ఎప్పుడు వస్తుందంటే మీకు యోగ్యత సంపాదించాలి, దైవ కృప మీకు ఉన్నప్పుడు వాక్శుద్ధి వచ్చి మీరు చూసిన లెక్కలు అవి కరెక్ట్ అవుతాయి. చెప్తే కూడా ఇది జరిగింది అని అవుతాయి, జరుగుతాయి. ఎందుకు మీకు ఆ శక్తి 2 + 2 = 4 ఓన్లీ, 6 + 6 = 12 ఓన్లీ. బట్ క్యాలిక్యులేషన్ వైజ్ అది కరెక్టే. పూర్వజన్మ సంచితాలు మీరు అస్ట్రాలజీలో చూపించలేరు. మీరు ఈ దానికోసం ఈ పనికే నేను వచ్చానని మీరు కావాల్సిన అమెరికా రష్యా వెళ్ళినప్పుడు పర్పస్కి వెళ్తారు. వీసా వాడు అడుగుతాడు, ఏమ్మా ఎందుకు వెళ్తున్నావు అంటే నాకేదో అక్కడ ఏదో బిజినెస్ ఏదో, లేకపోతే మా అమ్మాయి వాళ్ళు ఉన్నారు, ఎవరో ఫ్రెండ్ ఉన్నాడు వాడు ఏదో ఇచ్చాడు, అలా చెప్పచ్చు. అలా చెప్తే వాడు సరే 6 నెలల అబ్బాయి స్టాంప్ వేసి పంపించేస్తారు. అక్కడికి వెళ్ళి మీరు ఎన్ని రోజులు ఉంటారో ఇష్టం లేకపోతే తొందరగా వచ్చేస్తారు. అంటే ఇక్కడ మధ్యలో మాధ్యమం మీరు వెళ్ళడానికి సర్టిఫై చేయడానికి ఒకటి ఉంది. అలాగే ఇక్కడ కూడా మనం జన్మలు తీసుకోవడానికి ఒక కారణం ఉన్నది. కారణం చేత ఈ జన్మలు, కారణం లేకపోతే జన్మే లేదు అసలు. ఎప్పుడు మీరు ఆ విషయంలోనే ఉండిపోతారు. అలా ఉన్న వాళ్ళల్లో చాలా మందికి గుర్తు రాకుండా ఉన్నది సూర్యుడు, చంద్రుడు, ఇవి కాకుండా నక్షత్రాలు, నక్షత్ర మండలం, ఇవన్నిటికంటే దూరంగా ఉండేది నక్షత్ర మండలం. అవి కూడా ఒక రూపం కలిగిన దివ్య శక్తులే. అవి కూడా పెళ్లి లేని వాళ్ళకి అరుంధతి నక్షత్రం అవి ఇవి చూపిస్తారు. నిజంగా కనపడతారా అండి? కనపడతారా లేదా పోనీ, అది ఎక్కడుంది, దాని డిస్టెన్స్ ఎంత బైనాకులో పెట్టాలి. అవునండి, అది ఎక్కడుందో వీడు చూడాలండి, ఎంత కష్టం. ఆ పోలినది ఆ స్థలాన్ని ఇన్ని కలిస్తే ఇలా అని చూడడం, అది నైట్లోనే కనబడుతుంది. ఉదయం పూట కూడా పెళ్లి లేని వాళ్ళు చూపిస్తే ఏం కనబడుతుంది పాపం, వాళ్ళు చూడమన్నారు చూస్తారు, అంతే అయిపోయింది. ఫోటోగ్రఫీకి ఉపయోగపడుతుంది, ఇంకేమీ లేదు. అయితే ఇక్కడ మీరు ఎంతవరకు నమ్మాలండి ఈ జ్యోతిష శాస్త్రం చెప్పే వాళ్ళకి నా యొక్క ప్రేమతో చెప్పేది ఏంటంటే, మీరు మహా అదృష్టవంతులు కాబట్టి జ్యోతిష శాస్త్రాన్ని చెప్పడానికి ఈ జన్మ తీసుకున్నారు. మీరు ఆ జ్యోతిష్యాన్ని చెప్పడానికి తీసుకున్న విషయం మీకు విదితమైంది కాబట్టి అలాగే భగవంతుడి కృప సంపూర్ణంగా సంపాదించండి. చెప్పించుకునే వాళ్ళు ఎంతవరకు ఉపయోగించుకోవాలి అంటే మరి ఇతను ఫిట్ అయితే ఇతను చెప్పిన వాక్కు వాళ్ళకి జరిగితే ఇంకోరు వస్తారు. అంటే కరెక్ట్ చెప్తేనే వస్తారు. ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇప్పుడు నేను ఆస్ట్రాలజర్ని కాదు, నేను ఒక సామాన్యురాలని. నేను ఎంతవరకు దాని మీద డిపెండ్ అవ్వచ్చు అనేది అంటే ఏం లేదమ్మా, ఎవరో బాగా చెప్తున్నారంటేనే 10 మంది వస్తారు. ఆ వచ్చిన వాళ్ళకి మంచి జరిగితేనే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు. ఈ వచ్చే వాళ్ళకి కూడా యోగం ఉండాలి. వచ్చే వాళ్ళకి యోగం, ఆస్ట్రాలజీ ద్వారా ఫలాని స్వామి ద్వారా ఈ సమస్యకి పరిష్కారం వారు చెప్తారని భగవంతుడి యొక్క ఆజ్ఞ అనుకోండి. వాళ్ళకి అనిపిస్తే తప్ప ఆ థాట్ రాదు. అందరూ ఆస్ట్రాలజీ నమ్మడం లేదు కదా, కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది అలా మిథ్యంగా కూడా ఉంటున్నారు. ఎవరికన్నా అయిందంటే సరే నేను కూడా చెప్పించుకుంటా అబ్బాయి జ్యోతిష్యం రివ్యూలు ఉంటే అప్పుడు అది
అంటే మరి వెళ్ళాలి కదా, రైట్ ఎవరికో అయింది కాబట్టి నేను వెళ్తా. రైట్. చాలా మంది జ్యోతిష పండితులు ఉన్నారండి, అమోఘంగా చెప్పినట్టుగా వాక్శుద్ధి కలిగిన వాళ్ళు, అది దైవ కృప కలిగిన వాళ్ళు ఉన్నారు. అవును. వాళ్ళు చాలా నిగూఢంగా ఉంటారు అనేది నా భావన. అవును. కొంతమంది పేర్లు ఎందుకు కానీ ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఉన్నారు. అంటే పూజలు చెప్పటం, లక్షలు ఖర్చు పెట్టించటం, వీళ్ళు కూడా ఖర్చు పెట్టేయటం. అంటే వీళ్ళకి ఏంటి ఆశ, ఒక మనిషి చావు బతుకుల్లో ఉన్నాడు అంటే డాక్టర్లకి పెట్టడం లేదా మనం కరోనా టైంలో? అలాగే ఏదన్నా నాకు ప్రాబ్లం ఉందంటే డబ్బు చూడడం, పని అవ్వడం చూస్తాం. ఎవరున్నారు, ఏ దేవుడు ఉన్నాడు, దేవుడు లాంటి అస్ట్రాలజర్ ఎవరున్నారు, వెళ్ళి అన్ని దర్శనం చేసుకుని అపాయింట్మెంట్ తీసుకొని ఆ డబ్బు ఎంత అంటే అది ఇస్తారు. మరి ఇలా లక్షలు పెట్టి పూజలు చేయించినా ఎందుకని కోరికలు తీరట్లేదు? ఎందుకని నెపం దేవుడి మీద వేస్తారే, దేవుడు లేదు గీవుడు లేదని మళ్ళీ పాప దేవుడు జోలికి వెళ్తారు? అంటే ఎలా చూడాలి? నేను ఇందాక కూడా చక్కటి మాట చెప్పా, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు దైవ స్వరూపులుగా కావాలి. దేవుడు ఎంతో మీరంతా, మీరు చెప్తే వాక్ శుద్ధితో ఆ పని అవ్వాలి, అలా చెప్పండి అని నా యొక్క విన్నపం చేశాను. అలా చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రజలకు తెలియచ్చు తెలియపోవచ్చు. నేను ఇందాక అన్నట్టుగా నిగూఢంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కామన్ గా చెప్పడం అంటే యావరేజ్. ఇప్పుడు ఈ రాశి వృశ్చిక రాశి ఉంటుంది, విశాఖ ఉంటుంది, ఇంకేదో ఉంటాయి. మన ఫలితాలు ఇస్తాం సంవత్సరానికి ఒకసారి, చేసి వాళ్ళని సంతోష పెట్టమని నేను అంటున్నాను. అంటే అవ్వాలి, మీరు చెప్తే అవ్వాలి. మీరు ఎంతన్నా తీసుకోండి, దానికి లిమిట్స్ లేవు. లక్షలు కోట్లు తీసుకున్నా బాధ లేదు, కానీ వారిని బాగుపరచండి, వారి జీవితాన్ని సరిచేయండి.